ఇక కళ్యాణ్ని అలాగే అప్పుని పూజ అయిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్లకుండా నేను ఒక మాస్టర్ ప్లాన్ చేశాను అని రాజైతే చెప్తూ ఉంటాడు కావ్యతో. అప్పుడే ఇక కావ్య అంటూ ఉంటుంది, కవి గారు అప్పు ఇద్దరు కూడా వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు తప్ప ఉండడానికి ఇష్టపడరు. మీరు ఇవన్నీ ప్లాన్లు వేసినా అది జరగదులేండి అని అంటూ ఉంటుంది కావ్య. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? చూడండి, అప్పు ఇంట్లో అడుగు పెట్టిన కాడ్నుంచి అప్పుని మాటలతో ఎంత చిత్తరవద్ర చేస్తారో మీరు చూస్తూనే ఉండండి అని అంటూ ఉంటుంది కావ్య. అయితే మొదట్లోనే అప్పుని అలా అవమానిస్తూ ఉంటే ఇక కళ్యాణ్ పూర్తిగా ఇక్కడే ఉంటే తన మాటలతో ఎవరు బాధ పెడతారో అని తను ముందుగానే భార్యను తీసుకొని వెళ్ళిపోతాడో అని కావ్య అయితే చెప్తూ ఉంటుంది రాజుతో. కావ్య అలా చెప్పంగానే అప్పుడే రాజు కూడా ఆలోచనలో పడతాడు. ఉదయం అవుతుంది. కళ్యాణ్ అప్పు ఇంకా రాలేదేంటని అందరూ వాళ్ళిద్దరి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంటి ముందుకి ఆటో వచ్చి ఆగుతుంది. ఆటోలో అప్పు కళ్యాణ్ అయితే దిగుతారు. అప్పుడే రుద్రాణి ధాన్యలక్ష్మి పక్కనే ఉండి అంటూ ఉంటుంది, చూసావా, పడవలాంటి ఒక పెద్ద కారులో దిగాల్సిన నీ కొడుకు షేరింగ్ ఆటోలో వచ్చాడు అని అంటూ రుద్రాణి అయితే ధాన్యలక్ష్మికి ఎక్కిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక రుద్రాణి ధాన్యలక్ష్మి అప్పుని చూస్తారు. అసలు దీని అవతారం చూడు ఎలా ఉందో అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆగండి అక్కడే ఆగండి అని ఇందిరాదేవి హారతి ఇచ్చిన తర్వాతే లోపలికి రావాలి, అసలే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా అని ఇందిరాదేవి అంటూ ఉంటుంది. ఇందిరాదేవి ఆ మాట అన్న తర్వాత, ఆగమ్మా, ఎందుకు నువ్వు అలా హడావుడి చేస్తున్నావు? అసలు తనేమన్నా కొత్త పెళ్లి కూతురులా ఉందా? పూజకు వస్తున్నామే, కనీసం చీర కట్టుకొని రావాలని, సాంప్రదాయంగా బట్టలు వేసుకోవాలని అస్సలు లేదు అని అంటూ రుద్రాణి అయితే అప్పుని అవమానపరుస్తూ ఉంటుంది. నువ్వు మంగళహారతి ఇచ్చి తనకి బొట్టు పెడితే ఆ బొట్టన్నా పెట్టించుకుంటుందో లేదో అని రుద్రాణి చెప్తూ ఉంటే, సాంప్రదాయాలు, ఆచారాలు, విలువల గురించి నువ్వే మాట్లాడాలి. మరి నీవు కూడా సాంప్రదాయాలు పాటించేదానివి. ఇంతటి గొప్ప ఇంట్లో ఉంటూ జబ్బల దాకా జాకెట్లు, మోడల్గా డ్రెస్సులు, నైట్ పార్టీలు, ఇదేనా సాంప్రదాయం అంటే? అది వేసుకునే డ్రెస్సులో కాదు, మనసులో ఉండాలి కల్చర్ అనేది అని అంటూ స్వప్న అయితే రుద్రాణికి అదిరిపోయే షాక్ ఇచ్చేస్తుంది. అప్పుడు ఇక రుద్రాణి అయితే ఇదొకరిదే, నేనేం మాట్లాడాలనుకున్నా తిరిగి నాకు కౌంటర్ ఇస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ధాన్యలక్ష్మిని హారతి ఇవ్వమని చెప్తుంది ఇందిరాదేవి. ఇక ధాన్యలక్ష్మి అయితే హారతి ఇస్తూ ఉంటుంది వాళ్ళిద్దరికీ కూడా. ఇక అప్పుకి బొట్టు కూడా పెడుతుంది. అప్పు కళ్యాణ్ ఇద్దరు లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక ఇందిరాదేవి అయితే, కావ్య వెళ్ళి అప్పుని రెడీ చెయ్యి అని అంటూ ఉంటే, అయినా జడ లేదు, ఏమీ లేదు, ఇలాంటి దాన్ని రెడీ చేసినా ఒకటే, రెడీ చేయకపోయినా ఒకటే అని అంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడు ఇక రాజు అయితే కావ్య వంక చూస్తాడు. విన్నారు కదా అంటూ కావ్య సైగ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక రాజు అయితే, ఏంటత్తయ్య, వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని ఏదోటి అనే పని మీదే ఉన్నావు, కాసేపైనా ఆ నోరుని మూతవేయవా అని అంటూ ఉంటాడు రాజు అయితే. అంటే ఏమంటావురా, నన్ను నోరు మూసుకొని ఒక మూలను కూర్చోమంటావా ఏంటి అని అంటూ ఉంటుంది రుద్రాణి. రాజు పాపం నోరుకి మూత వేయవా అన్నాడు. నోరు మూసుకోమంటే బాగోదు కదా, ఎంతైనా గొప్పింట్లో పుట్టినవాడు, మాట్లాడేటప్పుడు కూడా ఆలోచిస్తే మాట్లాడతాడు. నువ్వేమి కంగారు పడకు రాజ్, నీ మాటలకి అర్థం నేను చెప్తానులే అని స్వప్న అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రుద్రాణి అయితే అలా మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో ధాన్యలక్ష్మి బయటికైతే వస్తుంది. బయటికి వచ్చిన ధాన్యలక్ష్మితో రుద్రాణి అయితే, చూసావా, తన చెల్లెలు ఇంటికి వచ్చేసరికి చెంగుమని పనులన్నీ ఎలా చక్కబెట్టేస్తుందో అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. చూస్తూనే ఉన్నాను ధాన్యలక్ష్మి, మరి ఇప్పుడు ఈ ఇంటి కోడలుగా అప్పుకి అర్హత లేదని ఎలా నిరూపించబోతున్నావు అని అనగానే, ఆల్రెడీ ఒకసారి నువ్వు అనేసావు కదా అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. నేనన్నది కాదు, అందరికీ నువ్వే తెలియచేసేలా చెయ్యాలి అని అనగానే అప్పుడే ఇక ధాన్యలక్ష్మి, నేను చెయ్యాల్సింది నేను చేస్తాను, నా కొడుకుని ఇక్కడే ఉండనిచ్చి దాన్ని బయటికి గెంటేయడం ఖాయం అని ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో కనకం కృష్ణమూర్తి కూడా పూజకైతే వస్తారు. కనకం కృష్ణమూర్తిని చూసి ఇక రుద్రాణి అయితే, నిజంగా కనకం, నీ పేరుకు తగినట్టే నువ్వు కనకానివే, లక్ష్మీదేవి నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుంది.
మీ ముగ్గురు కూతుర్ని కూడా దుగ్గిరాల ఇంటి కోడల్ని చేసేసి మొత్తానికి అనుకున్నది సాధించావు. ఏనాడో నక్క తొక్కునుంటావు. అనుకున్న పనులు అనుకున్నట్టు నీకు బాగా జరిగిపోతాయి అని అంటూ ఉంటే అప్పుడే ఇక రుద్రాణిని మళ్ళీ రాజు అయితే గుర్తు చేస్తూ ఉంటాడు. అలా రాజు గుర్తు చేస్తూ ఉన్నప్పుడే అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే, ఏంటి రాజ్, ప్రతి విషయానికి రుద్రాణిని ఎందుకంటున్నావు? తనది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అలవాటు కదా అని అంటూ ఉంటే, అవునా పిన్ని, సరే పిన్ని, ఈ రోజు నుంచి నేను అత్తయ్యలాగే ఉన్నది ఉన్నట్టే చెప్తాను అని రాజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే, ఎంతసేపు ఈ అలంకరణ, త్వరగా వస్తే పూజకి టైం అవుతుంది అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడే ఇక అప్పుకి చీర కట్టి తీసుకుని వస్తారు. ఇక అప్పుకి చీర కట్టుకొని తీసుకురావడంతో ఇక అప్పుని చూసిన అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అప్పు మెడంతా బోసుగా ఉంటుంది. మెడ బోసుగా ఉండడం చూసి అప్పుడే, అయినా కనీసం ఆ మెడలో చిన్న బంగారపు చైన్ కూడా లేదు, అలాంటి కొంపలో నుంచి నేను కోడల్ని తెచ్చుకున్నాను అని అంటూ ధాన్యలక్ష్మి తిడుతూ ఉంటే అప్పుడే ఇక ఇందిరాదేవి అయితే తన నగల్ని తీసుకువచ్చి అప్పుకైతే వేస్తుంది. ఇవి నా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన 7 వారాల నగలు. నేను ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయాను కదా, నేను వేసుకోవడం లేదు. ఇక మీద నుంచి ఈ నగలు నువ్వే వేసుకోమా అంటూ ఆ నగలను ఇస్తుంది. అదేంటమ్మా, నీ నగలు కూతురికి కదా చెందాలి, నువ్వు ఇలా నీ మనవరాలకి ఇచ్చేస్తానంటావేంటి అని అడుగుతూ ఉంటే, కూతురు వీటిని తీసుకోవడానికి అర్హత కోల్పోయింది అని రుద్రానికి షాక్ ఇస్తుంది ఇందిరాదేవి. నువ్వేమైనా నా కడుపును పుట్టావా, నీకే చెందాలి అని అక్కడ రాసి ఉండడానికి అని ఇందిరాదేవి మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇక ధాన్యలక్ష్మి అయితే, మరి కోడలికి వస్తాయి కదా అత్తయ్య నగలు, కనీసం మాకు కూడా ఇవ్వడం లేదేంటి మీరు అని అనగానే, అసలు నువ్వు నీ నగలని నీ కోడలికి వెయ్యాలి, కానీ నీకు పంతం పోలేదు కదా, అందుకే అలా నిలబడిపోయి ఉన్నావు. చూడు ధాన్యలక్ష్మి, పూజ అయ్యే వరకు పూజ చెడగొట్టాలని ఎవ్వరూ ప్రయత్నించినా వాళ్ళు గుమ్మం బయటే ఉంటారో గుర్తుపెట్టుకోండి అని ఇందిరాదేవి అయితే ఇక వార్నింగ్ ఇస్తుంది రుద్రానికి, ధాన్యలక్ష్మికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేస్తే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో అనేది ముందుగానే మీరు తెలుసుకోవచ్చు.